if the sum of the first n times of the AP is 4n minus n square. So Sn మనకి ఇచ్చాడనా, సో Sn ఈక్వల్ టు ఎంత అన్నాడా 4n minus n square అని ఇచ్చాడు. వాడు ఏం కనుక్కోమన్నాడు, a కనుక్కోమన్నాడు. అండ్ S2 and A3 and A2 and A10 and AN కనుక్కోమని చెప్పారా. సో చూద్దాం ఒకసారి. S1 ఈక్వల్ టు 4 into 1 minus 1 square నాన్న, అంటే 4 minus 1 3 నాన్న, అంటే S1 ఈక్వల్ టు A ఈక్వల్ టు 3 రా. ఏ ఎందుకు ఏంటంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ వన్ టర్మ్ అంటే ఏ కదా, అందుకే S1 ఈక్వల్ టు 3 నాన్న. ఓకేనా. తర్వాత S2 ఈక్వల్ టు 4 into 2 minus 2 square రా, అంటే 8 minus 4 రా, 4 నాన్న. సో S2 ఈక్వల్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. S2 అంటే ఏంటన్నా A plus D నాన్న ఈక్వల్ టు 4 రా, అంటే 2A plus D ఈక్వల్ టు ఎంత నాన్న 4 నాన్న. 2 into 3 plus D ఈక్వల్ టు ఎంత 4 రా. సో D ఈక్వల్ టు 4 minus 6, D ఈక్వల్ టు minus 2 నాన్న. సో D వాల్యూ వచ్చేసింది నాన్న. ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాడు, S2 ఆల్రెడీ కనుక్కున్నాం కనుక A3 కనుక్కుందాం. దాని ముందు A2 కనుక్కుందాం నాన్న. సో A2 ఈక్వల్ టు A plus D రా, అంటే 3 minus 2 రా, అంటే 1 రా. అలాగే A3 ఈక్వల్ టు A plus 2 into D రా, అంటే 3 plus 2 into minus 2 రా, అంటే 3 minus 4 రా, అంటే minus 1 రా. A3 ఈక్వల్ టు minus 1 రా. అలాగే A10 అన్నా A plus 9D నాన్న, అంటే 3 plus 9 into minus 2 రా, అంటే 3 minus 18 రా, అంటే minus 15 రా. A10 ఈక్వల్ టు minus 15 నాన్న. అలాగే AN ఫార్ములా ఏంటి, A plus n minus 1 into D నాన్న, అంటే 3 plus n minus 1 into minus 2 రా, అంటే 3 minus 2n plus 2 నాన్న, అంటే 5 minus 2n రా. AN ఈక్వల్ టు 5 minus 2n నాన్న.